ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. మార్చ్ 2026 నాటికి 500 రూపాయల నోట్లు రద్దు. ఇక ఏటీఎం లో కూడా కనిపించవు అన్న ప్రచారం ప్రజల్లో భయాన్ని కలిగిస్తుంది. కానీ ఇంతకు ఇది నిజమేనా? అంటే 500 రూపాయల నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించలేదు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం పిఐపి క్లారిటీ ఇచ్చింది. 500 రూపాయల నోట్లు మార్కెట్ నుంచి తొలగిస్తారన్న వార్త పూర్తిగా ఫేక్ న్యూస్ అంటూ తేల్చి చెప్పింది. ఏటీఎంల నుంచి 500 నోట్లు తొలగిస్తారు, మార్చి 2026 నాటికి అవి చెల్లవు అని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం వాస్తవాధారాలు లేని పుకార్లే అని పిఐబి పేర్కొంది. దీంతో అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ కాలానుగుణంగా నోట్ల ముద్రణ, రీసైక్లింగ్ విధానాలను సమీక్షిస్తుంటుంది. కానీ దాని అర్థం నోటును రద్దు చేస్తున్నారని కాదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 రూపాయల నోట్లు పూర్తిగా చట్టబద్ధంగా చెల్లుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా అధికారికంగా ప్రకటనలు వస్తేనే నమ్మాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.